said everybody do it like this, like this. Hey yeah, said everybody move it. Hey yeah, said everybody move it. Hey yeah, said everybody do it like this, like this. నమస్కారం ఉమెన్స్ ఆలిక్స్ స్టార్ మైడా 2000+ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. ఉమెన్స్ ఆలిక్స్ స్టార్ మైడా కార్యక్రమానికి స్వాగతం. మీరందరూ సిద్ధంగా ఉన్నారు ఇవాళ కూడా కార్యక్రమాన్ని చూడడానికి. ఈ రోజు అతిలోక సుందరి శ్రీదేవి గారి పుట్టినరోజు. ఇవాళ శ్రీదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా ఒక ఊపేసినటువంటి హీరోయిన్ శ్రీదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అతి త్వరలో మళ్ళీ ఆవిడ సినిమాల్లో కనిపించాలని మనందరం కోరుకుందాం. పరిచయాలు: శ్యామలాదేవి. నా పేరు శ్యామలాదేవి. మా ఆయన పేరు శ్రీకాంత్ రెడ్డి. మా బాబు పేరు ఉదయనందన్ రెడ్డి. నేను బల్కంపేట నుంచి వచ్చాను. మా అత్తమ్మకి ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. నువ్వు ఇన్ని మాట్లాడుతున్నా నా దృష్టిని మెడ మీదే పడింది. ఎందుకని? ఎవడైనా దొంగవాడు మా ఇంట్లో అటాక్ చేయడానికి వస్తే వాడు నా నగతో కొట్టి చంపేయచ్చు. అసలు ఏం తొందరి. నీకేం బరువుగా అనిపించట్లేదా? ఒకప్పుడు రాళ్ల కాలంలో ఎక్కువగా అలాంటివి వాడేవాళ్ళు. మళ్ళీ అదే ట్రెండ్. భూమి గుండ్రంగా ఉంటుంది. మళ్ళీ వచ్చేసిందబ్బా, వచ్చేసింది. వంశీ ప్రియ. Hi Suma. Hi. My name is Vamshi Priya. I am from Warangal. I am doing PT teacher. You are doing PT teacher or Yeah. you are the PT teacher? Yeah. Okay. Very good. అయితే మాకు ఒక 2 డ్రిల్లు నేర్పించండి. ఇప్పుడు చాలా రోజులైంది డ్రిల్ చేసి. Come on. రండి. Come on. మీరు PT teacher ఎక్కడి నుంచి అండి? PT teacher. Okay, చాలా రోజులైంది. Now you have to jump. One arm distance. Take one hand distance everyone. Okay teacher. Come on, jump. One. 2, 3, 4. Why Suma you are not jumping? Come on, jump. Teacher, my costume not సహకరించింగ్ teacher. I am not jumping. You have to wear it comfortable, not like that. Okay teacher, ready. 1 minute teacher. It is not ready. jumping. 1 2. వద్దులే, నీకు అంత కష్టం అవుతుంది కదా. ఇలా చేయండి. 1 2 3 4. 1 2 3. ఖాళీగా కూర్చునే వాళ్ళకి మీరు కూడా సోఫాలో తిరిగి కూర్చున్నారు. 1 2 3 4. నెక్స్ట్ టీచర్. 1. మీరు చేయాలి. 1 minute టీచర్. రెడీ. చెప్పండి టీచర్. 1 నాది వద్దు గారు, అంత పట్టుకోమని లేదండి, మీదండి, మాది కాదు. ఓకే రెడీ. 1 2 Suma, you are not doing nice. Teacher, sorry teacher, costume is not సహకరించింగ్. I will do one thing teacher. 1 2. మరి అంత కష్టపడడం ఎలా? ఇలా చేస్తే చాలు. ఓకే నెక్స్ట్ టీచర్. ఇంకా చాలు. వాటికి ఇంత మీకు కంఫర్టబుల్ గా లేదు చెప్పండి కదా. టీచర్, మీరు ఎంత కష్టమైనా సరే చెప్పండి, మేము చేస్తాం. మర్చిపోయింది టీచర్ కూడా. పీటీ టీచర్ మిమ్మల్ని చూసిన ఆనందంలో మర్చిపోయాను. మాతో ఒక గేమ్ ఆడించండి. ఖోఖో ఆడతాం మేము. ఖోఖో. ఓకే, నో ప్రాబ్లం. కమ్ ఆన్ sit down in a line. Sit down there. యా, నేను వస్తున్నాను. మరి మీరు ఉరకాలి. నేను ఇట్లా ఉరకాలా? మధ్యలో ఎలా అయినా ఉరకాలి. రైట్. ఓకే యా రెడీ. Go. I touch you now. Why you not going? You don't do that. Time please. మళ్ళీ ఆడదాం. యాంకర్ కా మాత్రం మీరు ఇవ్వకూడదు. మేము ఇస్తాం, మీరు ఉరకాలి. ఓకే
చెంబుయా? ఓకే, రెడీ రెడీ. లేదు, మీరు ఎంతసేపు ఉన్నా ఉరకడం మాత్రమే. అంతే, ఇంకొకళ్ళు పాడండి. ఒక్క నేను మాత్రమే బాగుంటది కదా. కమ్ ఫ్రమ్ దేర్. ఎవరు ఇప్పుడు పట్టుకుంటున్నారు, ఎవరు ఆమె పట్టుకోబోతున్నారు? ఉరుకుతుంది, నన్ను పట్టుకుంటది. నేను దొంగ. యా, యు ఆర్ థీఫ్. కమ్ ఆన్. కో లేవండి, లేచి పట్టుకో. అది అలా బాధ డౌట్ అయింది పీటీ టీచర్. అమ్మయ్యా, మన ఆత్మగౌరవాన్ని మీరు నిలబెట్టారు. థ్యాంక్ యూ. క్లాస్ విన్ అయ్యారు. సో పీటీ టీచర్ వల్ల ఈ రోజు మళ్ళీ స్కూల్లో ఎప్పుడు ఆడినటువంటి గేమ్స్ ఆడించారబ్బా. థ్యాంక్ యూ టీచర్. అవును, మీరు హాకీ ప్లేయర్ కూడా యా, స్టేట్ లెవెల్ ఆడారా? నేషనల్ హాకీ ప్లేయర్. ఎన్ని మ్యాచెస్ ఆడుంటారు సుమారుగా? స్టేట్స్ చాలా ఆడాను, బట్ నేషనల్ ఒకటే ఆడాను అన్నమాట. ఓకే, ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? లేదు, ఇప్పుడు కొంచెం స్టాప్, బీపేడ్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఫైన్. సుకన్య, మా హాబీస్ వచ్చేసి డాన్స్ అండి. అయ్యో, మీ పేరు చెప్పరా? మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పరా? డైరెక్ట్ ఆఫీస్ నుంచేనా? అంటే డైరెక్ట్ చదవడం 105వ పేజ్ నుంచి మొదలెట్టేశారు ఆవిడ. చెప్పండి. నా పేరు సుకన్య, నేను హన్మకొండ నుంచి వచ్చాను. మీ స్టార్ మహిళ ప్రోగ్రామ్ అంటే మా ఫ్యామిలీకి అంతా చాలా ఇష్టం. ఓకే, హిమబిందు. హాయ్ సుమా, నా పేరు హిమబిందు, నేను వరంగల్ నుంచి వచ్చాను. వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీరా? అయ్యా, పట్టుమని నీకు 15 ఏళ్ళు కూడా లేవు. ఈలోగా నీకు అంత ఉద్యోగం ఎవరు ఇచ్చారమ్మా? చూస్తే అలా ఉంటుంది సుమా, అలా. అదే, మిమ్మల్ని చూస్తే కూడా నేను అలాగే మోసపోయా. ఓకే, అందరికి తలా 10 పాయింట్లు. ఇవాళ ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. పెట్టుకోండి. ఓకే, రెడీ 1 2 3 గో. ఇంకా ఒక స్టూల్ మిగిలింది. హిమబిందు, సుకన్య, హిమబిందు. హిమబిందు దగ్గరగా ఉన్నావు. దేవుడా, హిమబిందు డేంజర్. ఓకే, సుకన్య వచ్చి. ఓకే, మీకు 10 పాయింట్లు. తెల్లకోటు వేసుకున్న దొర. ఎర్రముక్కు దొర. తెల్ల కోటు వేసుకున్న ఎర్ర ముక్కు దొర. మీరు చెప్పలేరు. తెల్ల కోటు వేసుకుంటాడు, ఎర్ర ముక్కు పెట్టుకొని ఉంటాడు. దీపమా? కాదు. నేనేమిటో ఒత్తులు చెప్పాలి, దీపం అలా అనుకున్నాను అనమాట. తెల్లకోటు ఎర్ర ముక్కు ఎవరండి? చెప్పండి మీరే. తెల్లకోటు ఎర్ర ముక్కు దగ్గరకు వచ్చారు, చెప్పండి. పచ్చకోట అయితే రామచిలక, నల్లకోట అయితే కాకి. తెల్లకోట. ఓ, ఆ రోజు వేరే పెయింట్ వేసుకుందేమో అయితే. కాదు. తెలుసు నాకు. చెప్పండి. తెల్ల రామచిలక. కాదు. చెప్పండి. క్యాండిల్. చూసారా, నేను దీపం అని చెప్పాను. నేను కొంచెం మన క్యాండిల్ సంప్రదాయాన్ని కొంచెం తెల్లకోటు కదా, ఎర్ర ముక్కు కదా. అవును, తెల్లకోటు. నేను కూడా అదే చెప్పాను. ఒత్తులు తెల్లగా ఉంటాయి, దాని మీద ఉండేటువంటి ఆ దీపం వెలుగు ఎర్రగా ఉంటుంది. క్లియర్ గా ఉన్నారు. రెడీ 1 2 3 గో.
అయిపోయింది. ఇంకోటి, ఇంకొకటి, ఇంకొకటి. అబ్బా, ఎన్ని రోజుల నుంచి నాకు ఇలా ఇద్దరు పార్టిసిపెంట్స్ గుద్దుకుంటుంటే చూడాలని ఉందో. ఇంకా చాలే వంశీప్రియ వెతికిందొచ్చి. పీటీ టీచర్ గారు మీకు 15 పాయింట్లు అండి. సో మీరు జనరల్లీ ఎలాంటి గేమ్స్ ఆడిస్తుంటారు పిల్లల్ని? ఆల్ ఖోఖో, కబడ్డీ, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేటువంటి గేమ్స్ ఎక్కువగా ఆడిస్తుంటారు. పిల్లలకు చాలా అవసరం కదా. లేకపోతే ఈ మధ్య సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు, వీడియో గేమ్స్ ఆడుతూ కేవలం వేళ్ళకి మాత్రమే పని పెడుతున్నారు. అంతే అండి. నేను కూడా ఇవాళ వాట్సాప్ ఎక్కువ చూసినట్టున్నాను. 2 వేళ్ళు తెగ నొప్పి పెడుతున్నాయప్ప. అందుకే మీరు కూడా డైలీ యోగా చేయండి. ఒకప్పుడు గేమ్స్ బాగా ఆడితే కాళ్ళ నొప్పులు అని చెప్పేవాళ్ళు. ఈ మధ్య జనాలు అందరికి వేళ్ల నొప్పులేనంట. ఎందుకంటే కీప్యాడ్స్ మీద మీరేమైనా అడుగుతారా? అడగండి. వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్తారు, వచ్చేటప్పుడు ఇద్దరు వస్తారు. వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్తారు, వచ్చేటప్పుడు ఇద్దరు వస్తారు. అయ్యా ఎలాగలా? ఇంకొకళ్ళు ఏం చేశారు? వాళ్ళు మర్డర్ చేశారు. చెప్పాలి కదా. వాళ్ళు ముగ్గురు ఎవరంటే ఆ ముగ్గురులో ఇద్దరు దొంగలు. పాపం ఆ మూడే వ్యక్తిని. కాదు, అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. కాదా? కాదు. వెళ్ళేటప్పుడు ముగ్గురు, బాగా ఆలోచించండి. వచ్చేటప్పుడు ఇద్దరు, ముగ్గురు. వెళ్ళేటప్పుడు ఒకళ్ళు, వచ్చేటప్పుడు ఇద్దరు అయితే కడుపుతూ ఉన్నటువంటి ఆవిడ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ లేదు, అందుకని చెప్పేసి వెళ్ళేటప్పుడు ముగ్గురు, వచ్చేటప్పుడు ఇద్దరు. ఓకే ఓకే. వెళ్ళేటప్పుడు ముగ్గురు, వచ్చేటప్పుడు ఇద్దరు. హింట్ ఇవ్వమంటారా? చెప్పనా? మన వేళ్ళు కాదు. చూడండి, వెళ్ళేటప్పుడు నేను 3 వేళ్లతో తింటా, వచ్చేటప్పుడు మొత్తం అంట. ఇది కూడా కదా. అయితే చెప్పేంటి? టైం అవుట్. వెళ్ళేటప్పుడు ఏంటి, చెంబు వాటర్ మనిషి వెళ్తారు, వచ్చేటప్పుడు చెంబు మనిషి వస్తారు. మీరు ఎంత మందికి చెంబు ఇవ్వండి అన్నారు కదా, కొంచెం కూడా ఆలోచించలేరు. మీరు చెప్పలేరు సుమా, చెప్పలేరు. మీరు ఇంకా చెంబే వాడుతున్నారా? ఒకప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అమ్మా, ఇప్పుడు మేము వాడట్లేము అనుకోండి. నాకు తెలుసు అది గోల్డెన్ అని. అది గోల్డ్ అని కాదు, ఐ మీన్ వెనక వాళ్ళు అలా యూజ్ చేసేవాళ్ళు కదా. లేవండి. రెడీ, 1 2 3 గో. గుడ్డెత్తి చేల్లో పడ్డట్టే డైరెక్ట్ ఇట్లా అటాక్ కదా. అంతే, అసలు ముందు వెనక చూసేదే లేదు. కూర్చోండి దొరికితే. బాబా ఏం స్పీడ్ అండి మీది, రాజధాని ఎక్స్ప్రెస్. నువ్వు ఎప్పుడైతే నీ దవడ తగిలి చూసుకుంటూ ఉన్నావో ఆ టైంలోనే ఆవిడ కూర్చుంది. ఈ దవడ ఆవిడ చేతికి తగిలి జబ్బకి. రండి. దీన్నే ఏమంటారు తెలుసా? అబ్బా దబ్బా జబ్బా. ఓకే, సో మీకు 25 పాయింట్స్ అండ్ మీకు 20 పాయింట్స్. తినరాని పండు తీపి మెండు. ఏంది సుమా? తినకుండానే తీయగా ఉందని ఎలా తెలుస్తుంది? చెప్పాలి. తినరాని పండు అన్నారు, మళ్ళీ తీపి మెండు అంటాం. చెప్పండి, మీకు తెలుసు. పంచదార కాదు, ఎందుకంటే అది చెరుకు నుంచి వస్తుంది కదా. చెరుకు బాగా పండుతుంది కదా, అందుకని. మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. నీకు తెలుసా? నాకు తెలియదు. టైం అవుట్. బేబీ. ఇవాళ ఏం చెప్పలేకపోతే పుట్టినప్పుడు అంటే మీ ఊహలు మరీ ఇంత విచిత్రంగా ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడు జనరేషన్ కి. అంటే బాబు లేదా పాప, వాళ్ళని పండు అంట, తీయగుండు అంట. స్వీట్ గా ఉంటారు కదా పుట్టినప్పుడు. స్వీట్ గా ఉంటారా మీరు? చెప్పండి. అంతేనా? ఓకే బాయ్. అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే 2 జోకులు, వీలైతే 4 పొడుపు కథలు.
కుదిరితే కప్ కాఫీ ఓకే. సరే అయితే అయిపోయిన తర్వాత చూద్దాం. వెళ్ళండి. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ సుమ గారు తెలుసా అండి అతను మీకు? ఈయన నాకు తెలుసా, ఎక్కడో చూసినట్టు, ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితమో చూసినట్టుంది కదా. చాలా రోజుల క్రితం మా ఇంట్లో కలిసిన గుర్తు. కేరళలోనా? కరెక్ట్, మా ఆయనే. పక్కన పిక్చర్స్, నేను కాకుండా నీ పక్కన వేరే పిక్చర్స్ రావాలి, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఆయన ఉన్నాడు సినిమాలో. సరే క్లూ చెప్పనా? చెప్పండి. ఆ సినిమా ఒక హారర్ సినిమా. శ్యామలా దేవి. ఏ ఫిలిం బై అరవింద్. చూద్దాం. ఫిలిం బై అరవింద్ సినిమా చూసి కూడా ఆవిడ అంత భయపడలేదు. రెడ్ లైట్ వచ్చేస్తుందేమో అని అంత కంగారు పడిపోయింది. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. థ్యాంక్ యూ. మీకు తెలుసా అది ఒక సైకో కిల్లర్ స్టోరీ అని? సినిమా చూసినప్పుడు మీరు భయపడ్డారా? యా, కొంచెం. ఆ తర్వాత ఇంకో సినిమా వచ్చింది, అదే శేఖర్ సూరి గారే తీశారు, 3 అని. అందులో మా ఆయన మధ్య మధ్యలో దయ్యం గెటప్లో కనిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత నేను ఒక 4 రోజులు నిద్రపోతే ఒట్టు మొత్తం తెల్ల పెయింట్ అంతా పూసేసి కళ్ళకి కాంటాక్ట్ లెన్సులు పెట్టి కళ్ళు సడన్ గా తెరిస్తే అదే కనిపిస్తుంది. ఇందులో మాత్రం దయ్యం గెటప్ కాదు. సూపర్. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్ గారు. పక్కన పిక్చర్స్. హిమబిందు. శంకర్ దాదా MBBS. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ హిమబిందు. వీళ్ళందరూ ఊరికే నీకు ఎలాగైనా పాయింట్ పోవాలని ట్రై చేశారు కానీ నువ్వు కరెక్ట్ గా చెప్పావు. నీకు 6 పాయింట్లు. ఎలా చెప్పావు చెప్పు. చిరంజీవి ఆ మూవీలో ఏటీఎం అని పిలుస్తూ ఉంటారు. ఎవరిని? శ్రీకాంత్ ని ఏటీఎం అని. అక్కడ ఏటీఎం ఉంది, ఇక్కడ శ్రీకాంత్ ఉన్నారు, అందుకని నువ్వు అక్కడ బజర్ నొక్కావు. కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. 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 బేగంపేట బుల్లమ్ము.
నెక్స్ట్ సెలబ్రిటీ జగపతి బాబు గారు, పక్కన పిక్చర్స్. సుమా సుమా క్లూ ఇవ్వండి. ఇవ్వరా? దెబ్బ తగిలితే అయ్యేది. శ్యామల గాయం. పుండు. చూద్దాం. గ్రీన్ గాయం కర. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. గాయం జగపతి బాబు గారు, ఊర్మిళ, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్. రేవతి కూడా ఉన్నారు. నెక్స్ట్ సెలబ్రిటీ. కరెక్ట్ గా చెప్పకపోతే పడుద్ది అంటున్నాడు మహేష్, పక్కన పిక్చర్స్. శ్యామల టక్కరి దొంగ. చూద్దాము. రామదండులాగా అందరొక్కటవుదామా. నాకు ఒకటి అర్థమైంది. మీరు ముగ్గురు కలిసి చేస్తేనే మీకు డాన్స్ వస్తుంది కదా, విడివిడిగా రావట్లేదు మీకు. అది కలిసి కట్టుగా ఉండడం అంటే కరెక్ట్. మద్యం కాకుండా ఉంటే చాలు. నెక్స్ట్ సెలబ్రిటీ జేడి చక్రవర్తి, పక్కన పిక్చర్స్. డబ్బుల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? శ్యామలాదేవి చెప్పండి. మనీ. మనీ మనీ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాము. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా.
చేసిన బొబ్బిలి పులి సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ కృష్ణ, బి ఎన్టీ రామారావు. కృష్ణ. రాంగ్ ఆన్సర్. ఎన్టీ రామారావు కరెక్ట్ ఆన్సర్. ఓకే. సినీ నటి శ్రీదేవి ఏ రాష్ట్రంలో జన్మించింది? ఆప్షన్స్ ఏ తమిళనాడు, బి ఆంధ్రప్రదేశ్. తమిళనాడు. అమ్మయ్య కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. హిమబిందు 1, వంశీప్రియ 1, సుకన్య 1. పొద్దున్నే లేచి ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? ఏంటి? పొద్దున్నే లేచి ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? ప్రిన్సిపలే కాదు, ఏ మనిషి అయినా పొద్దున్నే లేచి కళ్ళు తెరుస్తాడు. నో. ఆలోచించండి సుమ No. బాగా. మనం ఆలోచించండి ఇతర బాగా. పడిపోకూడదు. మనదే నేను విజయం. నాకు తెలిసిన ప్రిన్సిపల్ అయితే ఇవే చేస్తారు. దుప్పటి తీస్తారు, నో. బాత్రూమ్ కి వెళ్తారు. ఆల్రెడీ చెప్పారు కదా. నో. టైం అవుట్. చెప్పండి. ప్రిన్స్ పాల్ తాగుతాడు. ప్రిన్స్ Oh. పాల్. ప్రిన్స్ మహేష్ ప్రిన్స్ రాజు పాలు తాగుతాడు. No, Suma. No, Suma. No. ఏడ్చొద్దండి. కొండకాకి కొండే దానా గుండిగలాంటి గుండె దానా అయ్యారేటు పళ్ళ దానా మట్ట గిడస కళ్ళ దానా. శ్రీదేవి హీరోయిన్. ఇవాళ శ్రీదేవి గారి బర్త్డే కదా, అందుకని ఎక్కువ క్వశ్చన్స్ ఆవిడ గురించే ఉన్నాయి. శ్రీదేవి వెంకటేష్ హీరోయిన్లుగా ఎన్ని సినిమాలు వచ్చాయి? శ్రీదేవి వెంకటేష్. ఆప్షన్స్ ఏ 1, బి 2. ఒకటైతే తెలుసు, 2. ఏ బాబోయ్ కొట్టేస్తారా ఏంటి? మ్యాచింగ్ సినిమా మనం. ఏమైంది? అది కూడా తెలుసు అన్నాను. సుమ వద్దు సుమ. జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా. సో ఒకటే వచ్చిందమ్మా, క్షణక్షణం మాత్రమే. శ్రీదేవి భర్త పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ బోనీ కపూర్, బి అనిల్ కపూర్, బోనీ కపూర్. సి శక్తి కపూర్. ఎన్ని ఆప్షన్స్? కరెక్ట్ చెప్పు. బోనీ కపూర్. గట్టిగా. బోనీ కపూర్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. శ్యామల 3. ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ. శ్రీదేవి నాగార్జున నటించిన గోవింద గోవింద సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్ ఏ కె రాఘవేందర్ రావు, బి రామ్ గోపాల్ వర్మ. రాఘవేందర్ రావు. టీచర్ చెప్పు సుమ, టెన్షన్ గా ఉంది. రాంగ్ ఆన్సర్ టీచర్. రామ్ గోపాల్ వర్మ కరెక్ట్ ఆన్సర్. గోవింద గోవింద అరే రాగు చైనను గోవింద గోవింద గోవింద. శ్రీదేవి హీరోయిన్ గా చేసిన ఒక హిందీ సినిమా పేరుతో అదే సినిమాని హిందీలో తమన్నా హీరోయిన్ గా చేసింది. అది ఏ సినిమా? శ్రీదేవి చేసిన సినిమానే అదే టైటిల్ మళ్ళీ తమన్నా చేసింది రీసెంట్ గా. ఇంగ్లీష్ మూవీ. హిందీ. హిందీ మూవీ. వద్దు. ఆప్షన్స్. ఆప్షన్స్ ఏ కట్టా మీటా, బి హిమ్మత్ వాలా. కట్టా మీటా. మిమ్మల్ని కొట్ట హిమ్మత్ వాలా. తమన్నా శ్రీదేవి ఇద్దరు చేశారనమాట. అప్పట్లో శ్రీదేవిగా చేశారు, చాలా పెద్ద హిట్ మూవీ. తర్వాత చేసిన హిమ్మత్ వాలా అంత సక్సెస్ కాలేదు.
యమహో నియమయమాదం చెలరేగిల్దియగదిగ తాపం నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడ తాళం పోజుల్లో నేను యముడంత వాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నియమయమాదం చెలరేగిల్దియగదిగ తాపం. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి పాత్ర పేరు ఏమిటి? చెప్పు సుమా. మానవా, నా వామహస్తమును అందుకని నన్ను ఆదుకొనవా? ఆ పిలుపు మానవా? మానవా, నా అంగుళీయకము ఇవ్వవా ఆప్షన్స్? ఏ ఇంద్రజ, బి పావని. ఇంద్రజ. కరెక్ట్, 3 పాయింట్స్. శ్యామల 3. తెలుగులో ఏ సినిమాలో చేసినందుకు గాను శ్రీదేవికి ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది? జగదేక వీరుడు అతిలోక సుందరి. ఓకే, అది తప్పు. క్షణక్షణం. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దామా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. మనమంతా గంతులాడుదాం, సిరిముపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాల పాట పాడుదాం. వాన వాన వల్లప్ప తిరుగుదామిలా, నింగి నేల హరివిల్లై కలుపుదామిలా. సుకన్యకి గట్టిగా చప్పట్లు. బాగా చేసావు సుకన్య. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఎవరి చిత్రం వస్తుందో ముందు చూద్దాం. హిమబిందు, కమల్ హాసన్. చూద్దాం. కమల్ హాసన్ గారే, నీకు 6 పాయింట్లు. తర్వాత చిత్రం. వంశీప్రియ. 10, 9, 8, 7, 6, 5, 4, 3. ఓకే, సరే సరే సరే, ఏదో చెప్పారు, చెప్పండి. వెంకటేష్. వెంకటేష్. చూద్దాము. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. తీసేయండి యారు. రజనీకాంత్ గారు. నెక్స్ట్ చిత్రం. సుకన్య. కృష్ణ గారు. చూద్దాం. కృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సుకన్య, రీసెంట్ గా కృష్ణ గారు 50 years పూర్తి చేసుకున్నారు ఈ ఫిలిం ఇండస్ట్రీలో. గ్రేట్ కదా.
అవునండి, సో గ్రేట్. నెక్స్ట్ చిత్రం. హిమబిందు. నాగార్జున. చూద్దాము. ఇవాళ ఆల్ ద బాయ్స్ వచ్చేస్తున్నారు. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, నాగార్జున గారు, కృష్ణ గారు. చూడండి రైట్ అక్కడ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. వంశీప్రియ. శ్రీదేవి. చూద్దాము. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే గాలిలో తారం తారం రారే విహారమే అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం. నెక్స్ట్ చిత్రం. వంశీప్రియ. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సారీ, బజర్ నొక్కారు కానీ అన్నారు కానీ చెప్పలే. -6. ప్రియా ఆనంద్ అనుకుంటా. చూద్దాం. ప్రియా ఆనంద్. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దామా? మన ఆఖరి రౌండ్. ఖోఖో ఆడుకుందాం రా. ఆట ఆడుకుందాం రా. పిటి టీచర్, ఇవాళ గేమ్ మనకి ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ గేమ్. రెడీగా మీరందరూ? ఓకే. ఓకే, ఒక బంతి తీసుకోండి. మినిమం టు మినిమం 2 సార్లు కింద టప్ కొట్టాలి. కొట్టిన తర్వాత అలాగే ఇంకో చేయి వాడకుండా ఈ రాకెట్ తోనే దాంట్లో పడేసేయాలి. లైక్ దిస్. చూడండి. టడాంగ్ టడాంగ్ అండ్ ఆ తర్వాత ఇటు ఇదే వాడచ్చు. అలా ఆడకూడదు. ఓకే, ఇది గేమ్. ఒకసారి ఎలా ఆడాలో చూపించాను, ఇంకోవైపు ఎలా ఆడకూడదో చూపించాను. చాయిస్ ఇస్ యోర్స్. రెడీ? 1, 2, 3 గో. గో గో. ఆనండి. గో అంటే టైం అయిపోతుంది. 1 minute ఉంది. నేను రేపటి వరకు టైం ఇస్తాం అనుకుంటున్నారా ఏంటి? ఇంకో బాల్ తీసుకోండి తొందరగా. మధ్యలో టైం ప్లీజ్లు లాంటివి లేవు. ఇటు ఇటు. అది అంతే. ఆ తర్వాత దేంట్లో ఒకటి 2 3 4 5 6 36 పాయింట్లు. రైస్ కుక్కర్. రెడీ? 1, 2, 3 గో.
పడిన తర్వాత వేరే బుట్ట. అయ్యో కొంచెం మెల్లిగా కాన్సంట్రేట్. ఆహా సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తీసుకోండి ఒక కార్డు. కూల్ జగ్. రెడీ శ్యామల, 1 2 3 గో. ఇంకోసారి కింద. అంతే, తీసి అలా వేసేయాలి అందులోకి లైట్ గా. శ్యామల, ఇప్పుడు నువ్వు లీడ్ లో ఉన్నావు అని చెప్పి నువ్వు విర్రవీగిపోవచ్చు, కానీ ఆ తర్వాత ఆడటానికి హిమబిందు ఉందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు శ్యామల, మర్చిపోవద్దు. అయ్యో అదేదో కొంచెం లైట్ గా కొట్టు, లైట్ గా. అది ఇంకో మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఈటింగ్ చేయడం కూడా ఓకే, కానీ మరీ సరి చేయడం. నీకు పని తగ్గిస్తోంది, ఒక్కటేస్తే చాలు విన్నరు. ఇది మరీ చీటింగ్ అని నీకే తెలుసు, ఓకేనా? సో తీసుకో. ఒక్కటి పడలేదు, రోటీ మేకర్ వచ్చింది. శ్యామల లీడ్ లో ఉంది. మరీ చాలా కష్టమైన టార్గెట్ నీకు. 7 పాయింట్లు రావాలి అంటే మినిమం 2 బంతులు పడాలి. ఒకటి పడితే టై అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. నీ టార్గెట్ 2 బాల్స్ అయితే ఏం 3 బాల్ కొడితే గుట్టలో పడిపోయి. ఇలా ఇలా అని మళ్ళీ ఇలా అను, స్వీప్ చేయదాన్ని. దేవుడా, వేరే తీసుకో. అమ్మాయి వేస్తున్న ఒక్కటి పడట్లా. కానీ కానీ ఖాళీగా ఉంటాం ఎందుకు? విన్నర్ గా శ్యామల మీరు గెలుచుకుంటున్నారు రోటీ మేకర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. థ్యాంక్ బై బై.